వేదవతి ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు రాజకీయ ప్రజా సంఘాల జేఏసీ. వేదవతి ప్రాజెక్టు కోసం బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్ల నిధులు కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు రాజకీయ ప్రజా సంఘాల జేఏసీ వారు. ఈ రోజు ఆలూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ కూడలి నందు కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రైతు సంఘం నాయకుల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆలూరు ఇన్ఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టును సార్వత్రిక ఎన్నికల హామీలలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వచ్చిన వెంటనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి మొండి చేయి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదవతి ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఆలూరు నియోజకవర్గంలోని రైతులను, ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు, త్రాగునీరు అందించి ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ మరియు దీని పరిధిలోనికి ఆస్పరి మండలాన్ని చేర్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుంబలబీడు లక్ష్మణ, ఈరన్న, బీఎస్పీ నాయకులు రామలింగయ్య, సిపిఎం జిల్లా నాయకులు రాధాకృష్ణ, ఆస్పరి హనుమంతు, హాల్హర్వి కృష్ణ, హొలగుంద వెంకటేశ్వర్లు, వ్యవసాయ సంఘ నాయకులు బాలకృష్ణ, కేపీ నారాయణ స్వామి, సిపిఐ తాలూకా అధ్యక్షులు భూపేష్, మునిస్వామి, భాష, కాంగ్రెస్ పార్టీ హొలగుంద మండల అధ్యక్షులు అమానుల్లా, చిప్పగిరి మండల అధ్యక్షులు డేగులపాడు మంజునాథ్, మొలగవెల్లి రామాంజనేయులు, ఎస్సీసెల్ తాలూకా మాజీ అధ్యక్షులు లింగంపల్లి రామాంజనేయులు, ఈశ్వరయ్య, గూళ్యం విజయ్ కుమార్, కరెంట్ గోవిందు, చిప్పగిరి వినోద్ కుమార్, ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షులు నాయకులు కత్తి రామాంజనేయులు, పత్తికొండ డివిజన్ అధ్యక్షులు గుళ్యం ఎల్లప్ప మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వేదావతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని బడ్జెట్ లో కేటాయించలేదు కనుక మనం ఈ ధర్నా చేయాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. మన నిన్న అసెంబ్లీలో ఈ నియోజకవర్గ వాసి రామాంజనేయులు గారు ఈ నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడవలసి వచ్చింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోదరులు. ఎందుకంటే వేదవతి ప్రాజెక్టులో 40 టీఎంసీల నీరు పారుతాయి. అందులో కర్ణాటక రాష్ట్రం 10 టీఎంసీలని వాడుకుంటుంది. మనకి 8 టీఎంసీల సామర్థ్యంతో వేదవతి ప్రాజెక్టు నిర్మిస్తామని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినట్టు కోడుమూరు నుంచే వర్చువల్గా. మరి ఈరోజు బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదంటే ఈ నియోజకవర్గంలో ఆయన పార్టీ గెలవలేదు కనుక నియోజకవర్గ ప్రజల్లో రైతుల్ని దృష్టిలో పెట్టుకొని కేటాయించాలనే డిమాండ్తో మేము రోడ్డు మీదకి వచ్చినామనే సంగతి కూడా ఆయనకి తెలియజేస్తున్నాం. ఇది మొదలైంది ఆలూరులో. ఈ పోరాటం అమరావతి వరకు కూడా నిధులు కేటాయించే వరకు కూడా పోరాడతామని చెప్పి ఈ సిపిఎం పార్టీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకి విన్నవిస్తున్నా సోదరులు. ఎందుకంటే వీళ్ళకి ఈ రోజు కూడా ఈ స్వాతంత్రం వచ్చి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నామంటే మనం ఆలూరు నియోజకవర్గ ప్రజలు ఎంత వెనుకబడినామో, మన ప్రతినిధులను ఎన్నుకునేదాంట్లో ఎంత తప్పు చేస్తున్నామనే సంగతి కూడా గమనించాలని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే సోదరులారా, ఈ నియోజకవర్గంలో 2004లో మన నగడ్డోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఆ రోజు రైతులకు ఆ భూముల కోసం నిధులు కేటాయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు వరకు కూడా కంప్లీట్ చేసి అది రైతులకు అంకితం చేయలేదనే సంగతి కూడా ఈ రోజు కాంట్రాక్టర్ 20 కోట్ల రూపాయలు నాకు బిల్లు రాలేదని నోరు మంచుకుంటున్నాడు. ఈ రోజు ఎన్డీఏ కూటమి ఆ బిల్లు చెల్లించి మిగిలిన పని కంప్లీట్ చేసి రైతులకు ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఆలూరు నియోజకవర్గంలో మేము కర్ణాటక బార్డర్లో ఉంటాం, మాకు చైతన్యం లేదు, విద్యావంతులు లేరు. అందుకనే ఇక్కడ విద్య కూడా చాలా అవసరం. ఇక్కడ కాలేజీలు లేవు, విద్యార్థులు కూడా ఇటువంటి వాటిలో భాగస్వాములై పోరాడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సోదరులు.